దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 24 క్యారెట్స్ బంగారం 3,200 నష్టపోయి 1,50,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. కేజీ సిల్వర్ 4,500 రూపాయల వరకు తగ్గింది. ఇక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కూడా బ్యారెల్ $91 వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలని మనతో పాటు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి చర్చిద్దాం. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ రత్న. మార్కెట్లు ఇవాళ లాభాల్లో కొనసాగడం మనం చూస్తున్నాం. అయితే లాభాలకు ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు సార్? క్లోజింగ్ ఎలా ఉంటుంది? ఓకే, ఇవాళ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ రీజన్ మనం చూడవలసింది ఏంటిది, ఎందుకు అంటే ఈ ఏఐ డేటా సెంటర్ ను మెటా వాళ్ళది, అంటే మెటా వాళ్ళు రిలయన్స్ వాళ్ళు టైఅప్ అవడం జరిగింది. అది లేటెస్ట్ న్యూస్. దాంతో రిలయన్స్ పెరగడం జరిగింది. ఈ రిలయన్స్ పెరిగేటప్పటికి సెన్సెక్స్ లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నది రిలయన్స్ కాబట్టి సెన్సెక్స్ పాజిటివ్ లోకి వెళ్ళటం జరిగింది. రాత్రి అమెరికా మార్కెట్లు ఫాలే, ఏషియన్ మార్కెట్లు ఫాలే, మన మార్కెట్లు ఫాల్ ఉండాలి. కాకపోతే ఇవాళ ఏంటిది, ఈ న్యూస్ తోటి నిన్ననే రిలయన్స్ కొంచెం మూవ్మెంట్ రావడం జరిగింది. అదే పాజిటివ్, అదే సెన్సెక్స్ లో వెయిటేజ్ ఎక్కువ కాబట్టి అది పెరిగేటప్పటికి ఇండెక్స్ పెరిగింది. ఇవాళ కూడా సేమ్ అదే సిచ్యువేషన్. ఈ ఏదైతే ఏ డేటా సెంటర్ మెటా రిలయన్స్ రెండు టైఅప్ అవడం తోటి ఒక్కసారిగా, అంటే మెయిన్ ఇక రాబోయే రోజుల్లో ఏఐ తోటే నడుస్తుంది రిలయన్స్ టైఅప్ తోటి. అంటే ఏంటిది, ఆటోమేటిక్ గా ఎప్పుడైతే అంటే గుజరాత్ లోని జామ్ నగర్ లో 168 మెగావాట్ల డేటా సెంటర్ ని అభివృద్ధి చేయటం కోసం భాగస్వామ్యము కుదుర్చుకున్నాయి. ఏవేంటి, మెటా ఒకటి, రిలయన్స్ ఒకటి. అయితే ఇది అంతా కూడా ఇప్పుడు కాదు, ఒక 2 ఏళ్లు పడుతుంది ఏది ఇదంతా మనకి అందుబాటులోకి రావడానికి. దీంతో ఈ 2 సంస్థలు మెటాను మన రిలయన్స్ వాళ్ళు ఒక సంయుక్త ప్రకటన చేయటం జరిగింది. ప్రెస్ కవరేజ్ ఇవ్వటం జరిగింది. దాంతో నిన్న కొంచెం పెరిగింది. మళ్ళీ వాళ్ళ అదే న్యూస్ తోటి బాగా పెరగడం జరిగింది. ఆ న్యూస్ తోటి మన మార్కెట్ లో పాజిటివ్ జోన్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. అది మెయిన్ వార్త. అయితే దీంతో ఏంటిది, రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో ఇక్కడే జరుగుతుంది అనమాట. అంటే వరల్డ్ లో ఫేమస్ ఏవైతే ఉన్నాయో ఏఐకి సంబంధించిన ఎన్విడియా కానీ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు అమెరికాలో జరుగుతూ ఉండి ఇండియాలో కూడా మనకి ఇప్పుడు రిలయన్స్ అనేది తీరుస్తుంది. అయితే 1GW పునరుత్పాదక శక్తి ఈ క్లీన్ మ్యాక్స్ పోర్ట్ పార్ట్నర్లతోటి భాగస్వామ్యంతో అంటే మెటా వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఈ మెటా రిలయన్స్ కొన్నేళ్లుగా కలిసి పనిచేస్తున్నాయి ఇప్పటికే. అయితే 2020లో జియో ప్లాట్ఫామ్స్ కూడా ఈ మార్క్ జుకర్బర్గ్ సంస్థ ఈ జియో దాంట్లో 9.98% వాటా అప్పుడే కొనుగోలు చేయడం జరిగింది. దాంతో ఈ 2 కలిపి $100 మిలియన్ జాయింట్ వెంచర్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇది దేశీయ అంతర్జాతీయ సంస్థల కోసం ఏఐ సొల్యూషన్స్ ని అభివృద్ధి చేస్తాయి. ఈ ఏదైతే మెటాతో పార్ట్నర్షిప్ రిలయన్స్ జరిగిందో ఒక్కసారిగా ఆ షేర్ పెరగడం జరిగింది. దాంతో సెన్సెక్స్ పెరిగింది. సెన్సెక్స్ ఎప్పుడైతే పెరగడం జరిగిందో మార్కెట్ లో అన్ని మిగతా షేర్లు పెరగడం జరిగింది. ఎప్పుడైనా మెయిన్ ఏంటిదంటే ఈ సెన్సెక్స్ లో వెయిటేజ్ ఏదైతే ఉందో అవి ఇంజన్, మిగిలిన బోగిలు. ఇంజన్ కదిలిందంటే బోగిలు కదులుతాయి. కాబట్టి ఇంజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో బోగిలు కూడా చిన్నగా మిగిలినాయి. అంటే వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ అన్ని కూడా బయింగ్ జోన్ లోకి వెళ్ళిపోవడం జరిగింది, బయింగ్ లోకి రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మార్కెట్ పాజిటివ్ జోన్ లోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎన్ని పాయింట్లు పెరిగిందయ్యా అంటే 477 పాయింట్లు ఇప్పుడు ప్లస్ లో ఉంది. ఏది బిఎస్సి సెన్సెక్స్ 505 పాయింట్లు. ఇక నిఫ్టీ వచ్చి 117 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ 500 16 పాయింట్లు. నిఫ్టీ బ్యాంక్ కూడా ఇంకా పాజిటివ్ లోనే ఉంది 260 పాయింట్లు. జనరల్ గా ఏంటంటే మార్కెట్లు పెరిగినప్పుడు ఐటీ తగ్గుద్ది. ఐటీ ఇవాళ కొంచెం 55 పాయింట్లే తగ్గింది ఇవాళ. అంటే మార్కెట్ పెరిగినాయి కాబట్టి ఐటీ 55 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ బ్యాంకు నిన్న బాగా హైలైట్ చేయడం జరిగింది, బాగా పెరగడం జరిగింది. ఇవాళ కూడా అది పెరగడం జరిగింది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం కొంచెం 90 పాయింట్లు డౌన్ లో ఉంది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ బాగానే పాజిటివ్ లో 185 పాయింట్లు. నిఫ్టీ 200 కూడా 20 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ 100 ఇవన్నీ కొంచెం పెద్ద మూవ్మెంట్ లేవు. ఓన్లీ ఇవాళ ఉన్నదల్లా సెన్సెక్సే. నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా మైనస్ లోనే ఉంది, కొంచెమే మైనస్ లో ఉంది. బిఎస్సి 500 26 పాయింట్లు న్యూట్రల్ అనుకోవచ్చు. బిఎస్సి 500 వచ్చి 91 పాయింట్లు. ఇవన్నీ కూడా కొంచెం పెద్దగా ఏం లేదు, సైడ్ వేస్ అంటారు, న్యూట్రల్ అంటారు, కన్సల్టేషన్ అంటారు. ఓవరాల్ గా మెయిన్ గా పెరిగింది ఏంటిది అంటే ఇదే అనమాట. ఈ రిలయన్స్ ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళ బ్యాంక్ షేర్లు పెరిగినాయి,
ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అంటే హిందుస్థాన్ యూనిలివర్ ఇవాళ లీడింగ్ లో ఉంది. బ్యాంక్ షేర్లు కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవన్నీ పాజిటివ్ లోనే, ఐసిఐసిఐ బ్యాంకు అవన్నీ పాజిటివ్ లోనే ఉంది. హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ పాజిటివ్ లోనే ఉంది. పవర్ సెక్టార్ కూడా పాజిటివ్ లోనే ఉంది. ఇవన్నీ కూడా ఇవాళ ఇప్పుడు పాజిటివ్ లోనే ఉంది. మెయిన్ రీజన్ ఏంటిది అంటే ఇదే రీజన్. కానీ యుఎస్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు అవన్నీ కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్లు ఆల్రెడీ క్లోజ్ అయినాయి, అవన్నీ మైనస్ లోనే క్లోజ్ అవడం జరిగిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు రన్ అవుతున్నాయి. ఈ యూరోపియన్ మార్కెట్లు మాత్రం ప్రెసెంట్ ఇప్పుడు అవి కూడా ఫ్లాట్ క్లోజ్ అవుతున్నాయి, ఫ్లాట్ నడుస్తున్నాయి. అంటే ఇంకా నైట్ 9 దాకా ఉంటుంది, అవి ఫ్లాట్ నడుస్తున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు మాత్రం మైనస్ లోనే క్లోజ్ అయినాయి. మనది మైనస్ లోనే ఉండాలి. కానీ మెయిన్ ఈ మెటా, రిలయన్స్ షేర్ తోటి సెన్సెక్స్ పెరగటం, సెన్సెక్స్ పెరిగిన తర్వాత ఇంకొకటి రీజన్ కూడా ఇవాళ బుధవారం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే కాబట్టి అదొక రీజన్. ఈ రీజన్ తోటి ఇంకొకటి నిన్న మార్కెట్లు అన్ని పెరిగితే కూడా ఆ నిష్పత్తిలో మన మార్కెట్లు పెరగలేదు, అదొక రీజన్. ఇప్పుడు వీటితో అన్నిటితోటి షార్ట్ కవరింగ్ అంటే 4 రోజుల నుంచి ఎప్పుడైతే పడుతూ వచ్చిందో ఒక్కసారిగా మళ్ళీ పాజిటివ్ జోన్ లోకి రావడం జరిగింది. ఇది రిలీఫ్ ర్యాలీనా, రియల్ ర్యాలీనా? రిలీఫ్ ర్యాలీ అంటే 1-2 రోజులు పెరిగి మళ్ళీ పడేదాన్ని రిలీఫ్ ర్యాలీ అంటారు. రియల్ ర్యాలీ అంటే ఇక కంటిన్యూ పెరిగేదాన్ని రియల్ ర్యాలీ అంటారు. నా ఉద్దేశంలో ఇది రిలీఫ్ ర్యాలీని, రియల్ ర్యాలీ కాదు. రియల్ ర్యాలీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఆ ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోవాలి, చర్చలు జరగాలి. అక్కడ ఎక్కడో ఒక దగ్గర యుద్ధం ఆగిపోయిందని అనౌన్స్మెంట్ ఇద్దరు చేయాలి, ఇరాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు. అమెరికా వాళ్ళు చర్చలకు రెడీ అంటున్నారు తప్ప ఇరాన్ వాళ్ళు రోజు అంటే అమెరికా వాళ్ళు ఏంటిది చర్చలకు దగ్గరలో ఉంది, అణ్వాయుధాలు అప్పచెప్పాలని అంటారు. ఇరాన్ వాళ్ళు ఏమంటారు, లేదు అంటారు. ఇప్పుడు 100 రోజులు దాటిపోయింది, యుద్ధం స్టార్ట్ అయ్యి ఇక కొంత స్టేజికి పోయినాక ఇంకా యుద్ధం జరగకపోని మనం చూడవలసింది ఈ ముడి చెమట అనమాట, బ్రెంట్ ఆయిల్. ఈ బ్రెంట్ ఆయిల్ కనుక ఓకే అయిపోతే ఆటోమేటిక్ గా మిగిలినవన్నీ సద్మనుగుతాయి. సద్మనుకోవటం అంటే ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ బాగా తగ్గిపోవటం మొదలైంది అనుకోండి, యుద్ధం ఎలా అని ఉండని పట్టించుకోదు మార్కెట్. ఆటోమేటిక్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆటోమేటిక్ గా ఉంటుంది. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఆల్రెడీ 91.57 అంటే $90 నుంచి $100 మధ్యలోనే ఒక 2 రోజులు 3 రోజులు 96కి పోవటం, మళ్ళీ $92 పోవటం, మళ్ళీ అన్నమాట. ఎంత తగ్గుతున్నా కొద్దీ మార్కెట్ పాజిటివ్ జోన్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మార్కెట్ చెప్పమ్మా. ఎస్ సత్యనారాయణ గారు, మార్కెట్ గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి గోల్డ్ గురించి వద్దాం. అంటే బులియన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి ప్రెసెంట్. ఇలాంటి టైంలో గోల్డ్ ఏకంగా $2,500, సిల్వర్ 2,700 నష్టపోవడం కూడా చూస్తున్నాం. ఇంకా గోల్డ్ దిగొస్తుంది అనుకోవచ్చు, వెయిట్ చేయొచ్చు అంటారా? ఓకే, ఇప్పుడు 3,000 దాకా ఉంది మైనస్ గోల్డ్. సిల్వర్ వచ్చి 4,500 దాకా మైనస్ లో ఉంది. అయితే ఇది ఎందుకు మైనస్ ఉంది? ఒకవేళ మరి బ్రెంట్ ఆయిల్, ముడి చమురు ధర తగ్గితే కూడా మరి ఇవెందుకు మైనస్ లో ఉన్నాయి ఆలోచిద్దాం. ఇదేంటిది అంటే ఎప్పుడైనా కానీ బ్రెంట్ ఆయిల్ తగ్గితే గోల్డ్, సిల్వర్ పెరగాలి, మార్కెట్లు పెరగాలి. ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. మిస్ మ్యాచ్ అంటే ఏంది? ఎప్పుడైతే ముడి చమురు ధర తగ్గిందో, బ్రెంట్ ఆయిల్ ధర తగ్గిందో షేర్ మార్కెట్ పెరిగింది, కానీ గోల్డ్, సిల్వర్ తగ్గింది. మరి గోల్డ్, సిల్వర్ పెరగాలి కదా. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఈ రిలయన్స్ మెటా టైఅప్ తోటి వాళ్ళ భాగస్వామ్యంతో పెరిగింది తప్ప మార్కెట్ లో లేదు అని అర్థం అవుతుంది. ఒకటి, మిగిలిన మార్కెట్లు అన్ని పడుతున్నా కానీ మన మార్కెట్లు ఎందుకు పెరుగుతుందంటే ఇదే రీజన్. ఇది రిలయన్స్ మెటా అనేది టైఅప్. అయితే ఇది ఎంతవరకు ఉంటది? 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ ఉండదు. మళ్ళీ ఎందుకు ఇదంతా మెటాను రిలయన్స్ టైఅప్ తోటి కుదిరిందని అనౌన్స్మెంట్ జరిగింది, కానీ ఇదంతా అమల్లోకి రావాలి, అది ఇంప్లిమెంటేషన్ అయ్యి రిజల్ట్ రావాలి, అవుట్పుట్ రావాలి అంటే 2 ఏళ్ళు పడుతుందని చెప్పారు వాళ్ళే. అంటే ఏమవుతుంది? మళ్ళీ 2 రోజులు 3 రోజులు అయిపోయినాక మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిపోతుంటుంది. ఏది? ఆ రిలయన్స్ షేర్ లో. ఒకటి. ఇక నెంబర్ 2, ఎప్పుడైనా కానీ ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ తగ్గుతున్నా కానీ ఇప్పట్లో మార్కెట్ లో గోల్డ్, సిల్వర్ పెరిగే అవకాశాలు లేవు. ఎందుకు అంటే ఇప్పుడు ఎంతసేపటికి ఇప్పుడు 100 రోజులు దాటిపోయింది. ఈ 100 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు అంటే ఉదాహరణకి ఇన్ఫ్లేషన్ పెరగటం, జీడిపి తగ్గిపోవటం. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, ఇప్పుడు జూన్ అయిపోతే జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ ఏం రావు, మంచిగా ఉండవు. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిందో ఈ 3 నెలల నుంచి అంటే గ్యాస్ అనుకోండి, బ్రెంట్ ఆయిల్ అనుకోండి, ముడి చమురు, ఈ ముడి చమురు ధరలు, గ్యాస్ పెరిగిన తర్వాత అదంతా మామూలు స్టేజికి రావాలి అంటే జీడిపి పెరగాలి, ఏదైతే ఐఐపి డేటా పెరగాలి, ఇన్ఫ్లేషన్ తగ్గాలి. ఇవన్నీ 3 నెలల్లో జరిగిన నష్టం 3 నెలలు కాదు, 6 నెలలు పట్టవచ్చు, 8 నెలలు పట్టవచ్చు. కానీ ఒక్కసారి యుద్ధం కనుక అయిపోయిందని సద్దుమణిగితే ఆటోమేటిక్ గా రికవరీ స్టేజ్ అనమాట. ఇప్పటివరకు ఏంటిది? మొత్తం అంటే హైలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంటది ఎప్పటికప్పుడు. ఇది ఇంకా ఇలానే చర్చలు కొనసాగుతూ
అంటారు. యుద్ధం కనుక జరుగుతూనే ఉంది. ఆటోమేటిక్ గా ఇంకా కొన్నాళ్ల పాటు యుద్ధం ఆగేంత వరకు, చర్చలు ఎక్కడో ఒక దగ్గర కొలిక్కొచ్చేంత వరకు ఆటోమేటిక్ గా ఇదంతా ఉంటూనే ఉంటది. ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంటది, జీడిపి తగ్గిపోతూనే ఉంటది. ప్రతి దేశపు కరెన్సీ ఏదైతే రూపాయి ఉందో అది ఆ టైంలోకి కూడా రావటం జరుగుతుంది. మనం ఎంతసేపటికి ఏం చూడాలి? ముడి చమురు ధర తగ్గాలి. ఎంతవరకు తగ్గాలి? తగ్గి జీడిపిలు పెరిగి ఏ దేశపు కరెన్సీ కూడా స్ట్రాంగ్ అయిపోతే, బలోపేతం అయితే, ఆ రూపాయలు ఇన్ఫ్లేషన్ కనుక తగ్గితే అప్పుడు గోల్డ్ సిల్వర్ మీద జనాలు చూపించడం జరుగుతుంది. అప్పుడే గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. అదంతా 3 నెలల 6 నెలల సంవత్సరం అనేది ఓకే. కాకపోతే ఓవరాల్ గా యుద్ధం కనుక ఆగింది అంటే స్లోగా పడే అవకాశాల కంటే న్యూట్రల్ గా ఉంటుంది, సైడ్ వేస్ లో ఉంటుంది, కన్సాలిడేషన్ లో ఉంటుంది. తర్వాత మళ్ళీ చిన్నగా రివర్స్ అవుతుంది, అంటే బౌన్స్ బ్యాక్ అవుతుంది, పెరగడానికి రెడీ అవుతుంది. ఇక మనం చూడవలసింది ఏంటి అంటే ఇదే. ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ ఈ అమెరికా ఇరాన్ మధ్యలో మళ్ళీ ఈ రోజు కూడా దాడులు జరిగినాయి అనేది ఉంది. దాంతో మన మార్కెట్లు, అంటే వరల్డ్ మార్కెట్లు అనుకోండి, ఇరాన్ అమెరికా ఏవైతే ఉన్నాయో మళ్ళీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి హర్ముజ్ జల్ సంధి ఏదైతే ఉందో అక్కడ అపాచీ హెలికాప్టర్ ని కూల్చడం జరిగింది. అది ఇరాన్ పైన మళ్ళీ అమెరికా వాళ్ళు కూడా మళ్ళీ దాడులకి దిగడం జరిగింది. దీంతో మళ్ళీ టెహ్రాన్ వాళ్ళు, ఇరాన్ అన్నమాట వాళ్ళు, ఈ టెహ్రాన్ వాళ్ళు కూడా గట్టిగా రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఈ వాళ్ళు ఎంతసేపటికి గల్ఫ్ ప్రాంతాల్లో అగ్రరాజ్య స్థావరాలే లక్ష్యంగా పెట్టుకొని భీకర దాడులు చేయటం. అయితే వీళ్ళు అనటం ఐఆర్జీసీ అనమాట, ఇరాన్ వాళ్ళ సంస్థ ఏదైతే ఐఆర్జీసీ ఉందో వాళ్ళు ఏమంటారు, అమెరికా దాడులకి దురాక్రమణ చర్యలకు పాల్పడుతుంది అని చెప్పేసి వాళ్ళు అనటం జరిగింది. ఇక ఇదంతా కూడా అంటే అమెరికా వాళ్ళు ఖండిస్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు. దీన్ని బట్టి ఇక రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. అంటే బంగారం దిగుమతి సుంకం ఇప్పుడు ప్రస్తుతం 6 నుంచి 15% కూడా పెరగడం చూస్తున్నాం. గోల్డ్ డిమాండ్ 70 వరకు తగ్గింది. గత నెల రోజుల నుంచి గోల్డ్ ఏకంగా 20,000 వరకు తగ్గడం కూడా చూస్తున్నాం. ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేస్తే బెటర్ అంటారు? అవసరమైతే కొనుక్కోవాలి, లేదు సేవింగ్స్ ఉన్నాయి లాంగ్ టర్మ్ అయితే కొనుక్కోవచ్చు. ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు, ఎస్ఐపీలు కొనుక్కోవచ్చు, గోల్డ్ రిసీట్స్ ఉంటాయి అవి కొనుక్కోవచ్చు. అంతే తప్ప ఇప్పుడు మీరు అన్నట్టు దిగుమతి సుంకాలు పెరిగింది అనేది ఒక న్యూస్ అనమాట. మోడీ గారు ఒక సూచన చేయడం కూడా జరిగింది. అదే ఎందుకోసం మనం విదేశీ పర్యటనలు బంద్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి, బంగారం కొనుగోలు తగ్గించుకోవాలి. ఎందుకంటే మన రూపాయి ఎప్పుడైతే వీక్ అయిపోతుందో, బలహీన పడిపోతుందో, మనం కొనేది బంగారం కొనాలి అంటే డాలర్లో పే చేయాలి. కాబట్టి డాలర్ ఎక్కువ ఖర్చు అయిపోతాయి, కాబట్టి ఫారెన్ రిజర్వ్లు ఎక్కువ ఖర్చు అయిపోతాయి, కాబట్టి ఫారెన్ కరెన్సీ ఎక్కువ ఖర్చు అయిపోతుంది. కాబట్టి అవి మిగిల్చుకోవడం కోసం మీరు బంగారం కొనుగోలు కనుక ఆపితే ఆటోమేటిక్ గా మనకు ఫారెన్ కరెన్సీ మిగులుతుంది కాబట్టి అనేది. అయితే వీళ్ళు వినరు అనేది ఉద్దేశం కాకుండా దిగుమతి సుంకాన్ని పెంచితే కనీసం కొంత కంట్రోల్ అవుతుందని చెప్పేసి దిగుమతి సుంకం పెంచడం జరిగింది. దిగుమతి సుంకం తోటి ఆల్రెడీ కొంచెం మార్కెట్ లో ఆ ఎఫెక్ట్ ఉంది. కాకపోయినా అవసరం అనుకున్న వాళ్ళు, తప్పదు అనుకున్న వాళ్ళు కొనుక్కుంటూనే ఉంటారు, కొంటారు. కానీ ఏ విధంగా చూసినా కానీ కొనుక్కోకుండా ఉండటం అంటే తగ్గిపోయింది కదా, తగ్గిపోయినప్పుడు పెద్ద కొనాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ రాత్రి ఇదేదో మళ్ళీ పెరిగే అవకాశాలు లేవు పాత రోజుల మాదిరి. జనవరి 30వ తారీఖు నాడు ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది. అక్కడి నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్కి వచ్చినాం. అంటే ఒక 4 నెలల కాలం గడిచిపోయింది. అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ తప్ప ఏం లేదు. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ మోడీ గారి సూచనతోటి ఇంకా ఒకటి కూడా సుంకం పెంచేటప్పటికి ధరలు బాగా పడిపోవటం, దాంతో మనం అంటే ఎక్కువ శాతం ఏం చూడాలి, వీళ్ళంతా కూడా కొనుగోలు చేసే వాళ్ళు తగ్గిపోయింది అనేది మనం మెయిన్ అనమాట. అందుకోసం ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు కొనుక్కుంటారు తప్ప ఇంకా ఈ 2026లో విశ్లేషకులు చెప్పడం ఏంటిది అంటే, ఒక అభిప్రాయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ చిన్నగా ఎఫెక్ట్ ఉంటుంది, ఈ దిగుమతి సుంకం ఎఫెక్ట్ కానీ, ఈ కొనుగోలు శక్తి అంటే ధరలు తగ్గిపోతున్న కొద్దీ ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఓవరాల్ గా ఈ 2026-27 ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి ఇంకొక 50-60 టన్నులు కూడా అంటే కొనుగోలు చేసే వాళ్ళు చాలా తగ్గిపోతారు అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. దాన్ని బట్టి మనం రాబోయే రోజుల్లో పెద్దగా గోల్డ్ పెరిగే అవకాశాలు కనపడటం లేదు. గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్ గా, ఆ నిఫ్టీ గానీ ఏ విధంగా కొనసాగుతుంది ఏంటి అని చెప్పి. మార్కెట్ లో ప్రధానంగా ఇప్పుడున్న రిస్క్ ఏంటని చెప్తారు? రియల్ టైం ఇన్వెస్టర్లు చాలా మంది ఉంటారు, వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన టైం తీసుకుంటుంది. 6 నెలల సంవత్సరం పాటు ఉండేటట్టుంటేనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక 1.5 ఇయర్ నుంచి ఎప్పుడైతే ట్రంప్ ఎన్నుకోబడ్డాడో అప్పటి నుంచి షేర్ మార్కెట్ ఫాలో అవటం జరిగింది. ఈటీఎఫ్లు లేవు, ఎస్ఐపీలు కూడా, మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఎన్ఏవీలు లేవు, అంటే తగ్గిపోయినాయి, వాల్యూ లేవు. ఏదో ఉంటే బ్రేక్ ఇవ్వను అటు ఇటుగా తప్ప రిటర్న్స్ ఏం లేవు 1.5 ఇయర్ నుంచి. మళ్ళీ ఇప్పుడు మనకి నవంబర్ 8వ తారీఖు మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. ఈ మధ్యంతర ఎన్నికల్లో ఏదైతే ఉందో మళ్ళీ అంటే అమెరికాలో
అమెరికాలో మధ్యంతర ఎన్నికలను బట్టి ట్రంప్ మరి ఏం జరుగుతుంది అనేది అదొక డెసిషన్. ఇప్పుడు మళ్ళీ ఈ ఇరాన్ అమెరికా చర్చలు ఒకటి ఉంది. అవన్నీ అయ్యేంత వరకు కూడా పెద్దగా లేదు. అప్పటి వరకు కూడా మన మార్కెట్లు పెరిగే అవకాశాలు కనపడట్లేదు. కాకపోతే ఇప్పుడు రిజల్ట్స్ కూడా నెక్స్ట్ క్వార్టర్ ఏమి ఉండవు. ఇంకా ఒకవేళ తగ్గితే ఇంకొంచెం తగ్గొచ్చు కూడా మార్కెట్లో. తగ్గిన తర్వాత ఎవరైతే వాల్యూ ఉందో కొనుక్కోవచ్చు. లేదు యుద్ధం కనుక ఆగిపోయింది, చర్చలు కనుక అయిపోతే తక్కువ పడే అవకాశాలు తక్కువ. అక్కడి నుంచి చిన్నగా రికవరీ అవుతుంది. ఏదన్నా ఒక 6 నెలలు సంవత్సరం మినిమం టైం తీసుకుంటది. ఎందుకంటే వచ్చే క్వార్టర్ ఏదైతే జూన్ క్వార్టర్ ఉందో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావు, సరిగా ఉండవు. ఇంకొకటి మళ్ళీ ఇప్పుడు మాన్సూన్స్ స్టార్ట్ అయినాయి, ఋతుపవనాలు. ఈ ఋతుపవనాలు స్టార్ట్ అయినాయి అని చెప్తుర్రు. కానీ పోయిన సంవత్సరం కంటే వర్షపాతం తక్కువ ఉందని చెప్పేసి ఒక డేటా రావడం జరిగింది. అంటే అగ్రికల్చర్ సెక్టార్ లో ఎప్పుడైతే ఋతుపవనాలు తగ్గిపోతాయో ఆటోమేటిక్ గా జీడిపి తగ్గిపోతుంది. జీడిపి తగ్గిపోయిందంటే ఆటోమేటిక్ గా ఎకానమీ స్లో డౌన్ అయింది. ఆల్రెడీ ఇప్పటికే ఎకానమీ స్లో డౌన్ అవడం జరిగింది. మన డేటా వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఏదైతే జీడిపిని మనం కాదు, అమెరికాలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, చెప్తాను ఆ పేరు. వాళ్ళు మనల్ని ఏదైతే ఉందో దాన్ని డౌన్ గ్రేడ్ అన్నమాట. అంటే ఏంది, మన జీడిపి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే తగ్గిపోతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అది మళ్ళీ మన వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు డేటా తోటి మళ్ళీ నెక్స్ట్ చెప్పడం కూడా జరుగుతుంది. ఏమని, మన జీడిపి అనుకున్న దానికంటే, అంటే యుద్ధం కనుక ఆగిపోతున్నో ఆ జీడిపికి మ్యాచ్ అవుతుంది. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది అన్నది అంచనాల కంటే, యుద్ధం కనుక కంటిన్యూ ఉంటే అంచనాల కంటే ఎక్కువ ఉంటుంది. అంటే అంచనా జీడిపి తగ్గుతుంది అనేది ఉంటుంది, కానీ రియల్ గా జరిగేటప్పటికి ఇంకా ఎక్కువ తగ్గిపోతుంది అనమాట. అవి మనము గమనించాలి. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నట్టు. అయితే రాబోయే రోజుల్లో ఇంకా లేదు, అంటే జీడిపి స్లోలోనే ఉంటది. వాళ్ళు చెప్పేదానికంటే లైవ్ లో ఇంకా ఎక్కువ అనమాట. అంటే ఫోర్కాస్ట్ ఉంటది, యాక్చువల్ ఉంటది. అంటే గెస్ చేయటం ఒక వర్షన్, కానీ నిజంగా జరిగేది ఒక వర్షన్. అయితే నిజంగా జరిగేదే ఉంటుంది, మనం లెక్కేసుకోవాలి. అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తారు, కానీ రియల్ గా వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా ఇంకా జీడిపి తగ్గిపోయే అవకాశాలే ఉన్నాయి. దీంతో రేపటి రోజుల్లో ఇంకా ఇప్పట్లో నాకైతే కనపడట్లేదు. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. ఈ ముడి చమురు ఎఫెక్ట్, ఈ నేచురల్ గ్యాస్ ఎఫెక్ట్ ఏదైతే 100 రోజులు ఉందో, ఏ దేశానికి ఆ దేశానికి వాళ్ళ యొక్క దేశపు కరెన్సీలు ఆల్రెడీ ఎప్పుడో స్లో డౌన్ అయిపోయినాయి, అంటే ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ఇక రాను అలా అలవాటు పడిపోతారు. కానీ యుద్ధం కనుక ఆగిపోతే మళ్ళీ 6 నెలలు సంవత్సరం ఇదంతా రికవరీ కావడానికి టైం తీసుకుంటుంది. అప్పుడు మళ్ళీ మార్కెట్లు పుంజుకుంటాయి. ఇక ఇన్వెస్టర్లు మాత్రం అలా కనుక ఉండగలిగితేనే ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే దూరంగా ఉండాలి. లేదు, యుద్ధం ఆగిపోయినాక ₹1 ఎక్కువ తక్కువైనా అప్పుడైనా మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. ఏది, యుద్ధం ఆగిపోయింది అది ఎప్పుడన్నా ఉండని, జనరల్ డైలీ అప్డేట్ అవుతుండాలి. వాళ్ళు డైలీ అప్డేట్ అవుతున్నప్పుడు మన న్యూస్ తోటి విని యుద్ధం ఆగిపోయింది, ఇక చర్చలు అయిపోయినాయి, ఇక అణ్వాయుధాలు అప్పచెప్పటమా, పోస్ట్ పోన్ చేయటమా, ఇంకో నాలుగు టైం తీసుకోవటమా, అంటే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అమెరికా వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు. ఆటోమేటిక్ గా మార్కెట్ పని చేసుకుంటారు. హర్ముజ్ జల్సంది ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ముడి చమురు ఏదైతే ఉందో ఆ $75-80 మామూలుగా వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్ గా మన మార్కెట్ లో మామూలు వాటి పని వాటి చేసుకుంటూ పోతుంటారు. ఇది జనరల్ గా జరిగిపోయే సిచ్యువేషన్. ఓకే, స్వల్పకాలికంగా కొనుగోలు చేయదగిన ఒక 3 స్టాక్స్, అంటే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి ఏవైనా ఒక టాప్ 3 స్టాక్స్ ని సజెస్ట్ చేయమంటే ఏం చేస్తాం? ఓకే, అవి సెక్టార్ వైజ్ ఉంటది. ఒకవేళ మనకి ఏదైనా సెక్టార్ వైజ్ కావాలంటే మనము చూడొచ్చు. సెక్టార్ వైజ్ అంటే ఏంటంటే, ఉదాహరణకి ఫార్మా సెక్టార్ అనుకోండి. ఫార్మా సెక్టార్ లో ఏవైతే బాగా లాభాల్లో ఎక్కువ ఉన్నాయో చూసుకొని వాటిల్లో పర్సంటేజ్, స్పార్క్ ఒకటి ఉంది, SPARC, సన్ ఫార్మా వాళ్ళది. అది సన్ ఫార్మాకి అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ, దీని పేరు స్పార్క్ అంటారు. స్పార్క్ SPARC. ఇది ఏంటిదంటే సన్ ఫార్మా గ్రూప్, ఫుల్ ఫామ్ వచ్చి సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ. ఇది వచ్చి టర్న్ అరౌండ్ అయింది. లాస్ట్ ఇయర్ 345 కోట్లు మైనస్ లో ఉంటే ఈ సంవత్సరం 1552 కోట్లు ప్లస్ లోకి రావడం జరిగింది. అయితే దీంట్లో ప్రమోటర్ స్టేక్ వచ్చి సన్ ఫార్మా వాళ్ళది 65.68% ఉంది. FII మాత్రం 2.48 ఉంది. ఇక పబ్లిక్ వచ్చి 31.77% ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి
పీస్ అన్నమాట. దానికి సేమ్ రిలేటెడ్ ఉన్నటువంటివి సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్, టోరెంట్ ఫార్మా, సిప్లా, జైడెస్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, లూపిన్, ఇవన్నీ కూడా దాని యొక్క పీస్ అంటాం. అంటే సేమ్ కాంపిటీటర్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మాస్యూటికల్ కంపెనీలకు వర్తిస్తుంది. ఇది జనరల్ గా అంటే ఫార్మాలో ఇది లో ప్రైస్ స్క్రిప్ అనమాట. ఇది ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, ఒకవేళ ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో ఈ స్పార్క్ ని మనం గ్రాఫ్ చూసుకోవాలి. ఎంటర్ ఎక్కడ ఎగ్జిట్ అనేది చెప్తాను నేను. గ్రాఫ్ ఏంటిది అంటే, ఆల్రెడీ పైనుంచి కిందికి రావడం జరిగింది. ఈ రోజు రేట్ వచ్చి 208 రూపాయలు అట్లా ట్రేడ్ అవుతుంది. 249 ఇయర్లీ హై, 108 ఇయర్లీ లో గ్రాఫ్ ఉంది. గ్రాఫ్ ఒకవేళ ఇప్పుడైతే ఒకవేళ కొనుక్కుంటారు అనుకోండి, ఒక 2%, 3% స్టాప్ లాస్ పెట్టుకొని చేయొచ్చు. ఒకవేళ ఏదైనా తగ్గుద్ది అనుకుంటే ఒక 2% స్టాప్ లాస్ పెట్టుకొని ఎప్పటికప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఒక 2%, 5% కావాలి అనుకుంటే ఇవ్వచ్చు. లేదు అనుకుంటే ఫార్మా కంపెనీ కాబట్టి నో ప్రాబ్లం. జూలై రిజల్ట్స్ మళ్ళీ ఆగస్ట్ లో వస్తాయి. జూన్ రిజల్ట్స్ ఈ క్వార్టర్ ఉందో 30వ తారీఖు అయిపోయినాక మళ్ళీ జూలైలో రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చేటప్పటికి మంచిగా 10, 15, 20% ఈజీగా పెరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ హై ఏదైతే 249 ఉందో అది రూటీనే టచ్ చేస్తారు. ఈసారి ఆ 249 దాటినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం అనేది సేఫ్. ఇకపోతే నెక్స్ట్ ఇంకొక కంపెనీ చూద్దాము. ఇంకొక కంపెనీ వచ్చి లారస్ ల్యాబ్ ఒకటి ఉంది, గ్లెన్మార్క్ ఫార్మా ఒకటి ఉంది. లారస్ ల్యాబ్ చూస్తే లారస్ ల్యాబ్ కూడా రిజల్ట్స్ బాగా వచ్చినాయి. 358 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 890 కోట్లు రావడం జరిగింది లారస్ ల్యాబ్. ప్రమోటర్ స్టేక్ మాత్రం కొంచెం తక్కువ ఉంది, అదొకటి చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి చార్ట్. ఓకే, ఇప్పుడు కొంచెం డౌన్ లోనే ఉంది, కొంచెం తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే హైలోనే ఉంది, కొంచెం వెయిట్ చేయడం బెటర్. కాకపోతే లారస్ ల్యాబ్ రాసుకొని ఎప్పుడు కొనాలి అంటే, జనరల్ గా ఏం జరుగుద్ది అంటే, ఏ రోజైతే మనం కొనదలుచుకున్నామో నిన్నటి కంటే, సపోజ్ ఇవాళ 10వ తారీఖు, 9వ తారీఖు ధర కంటే తక్కువ ఉందనుకో కొనొద్దు. సపోజ్ రేపు 10వ తారీఖు, 11వ తారీఖు రేపు ఈ రోజు ధర కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు బయలోకి వెళ్ళాలి. ఎప్పుడు కొనాలి మనము? బండ గుర్తు ఒకటే, నిన్నటి ధర ఉంటుంది ప్రీవియస్ క్లోజ్. నిన్నటి ధర కంటే ఈ రోజు కనుక ధర తక్కువ ఉంటే కొనొద్దు, నిన్నటి ధర కంటే ఈ రోజు ధర ఎక్కువ ఉంటే కొనుక్కోమని అర్థం. అలా కాకుండా ఇంకా 2-3 రోజులు సర్వే చేయాలి. అంటే ఇవాళ తగ్గింది, రేపు కూడా తగ్గుతుందో లేదో చూడాలి. ఇంకా 2-3 రోజులు తగ్గి ఒక దగ్గర ఏమైతుంది, ఇక పెరగదు తగ్గదు, అక్కడే ఉంటుంది ధర. అప్పుడు కొనుక్కోవచ్చు అని అర్థం. అంటే తగ్గినంత వరకు తగ్గింది, ఇంకా తగ్గే అవకాశాలు తక్కువ, ఇక నేను పెరుగుతా అని చెప్పటం అనమాట ఇండైరెక్ట్ కంపెనీ. అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ మనము ఎంటర్ అవ్వచ్చు. ఇది లారస్ ల్యాబ్ గురించి. ఇంకొక కంపెనీ కావాలనుకుంటే గ్లెన్మార్క్ ఫార్మా ఒకటి ఉంది. ఈ గ్లెన్మార్క్ ఫార్మా కూడా మంచి లాభాల్లోనే ఉంది. లాస్ట్ ఇయర్ 1047 కోట్లు వస్తే ఈ సంవత్సరం 1362 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. ప్రమోటర్ స్టేక్ వచ్చి 46.65% ఉంది. చార్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా ఇది కూడా డౌన్ లోనే కనబడుతుంది. కాకపోతే రిజల్ట్స్ బాగున్నాయి, మార్చి యాన్యువల్ రిజల్ట్స్. అయితే మనం ఫార్మాని ఎందుకు చెప్తామంటే, ఈ ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఫ్లేషన్ తోటి కానీ మార్కెట్ తో కానీ ఈ ముడి చమురు ఇవన్నిటితో పని ఉండదు దానికి. అంటే జనాలు ఉన్నంత వరకు జబ్బులు ఉంటాయి. ఈ జబ్బులు ఉన్నంత వరకు హాస్పిటల్స్ అనుకోండి, ఫార్మాస్యూటికల్ అనుకోండి, ల్యాబ్లు అనుకోండి, ఇవన్నీ పనిచేయాల్సిందే. 24/7 పనిచేస్తాయి. ఏవి? ఈ ఫార్మా కంపెనీలు. అంటే సేల్స్ కంటిన్యూగా. అంటే మనము చూడవలసింది ఏంటంటే, ఏ ప్రోడక్ట్ కానీ ఏ సర్వీస్ కానీ ఆ కంపెనీ 24/7 మార్కెట్ తో పని లేకుండా ఆ కంపెనీ పనిచేస్తూ ఉండాలి. అది ఎలా అని ఉండని, మార్కెట్ పెరిగింది మార్కెట్ తగ్గింది ఈ కంపెనీకి పని ఉండదు. వీళ్ళ ప్రోడక్ట్ వీళ్ళ పని మార్కెట్ లో అమ్ముకుంటూ పోవటమే. అంటే జనాలు ఉన్నంత వరకు జబ్బులు ఉంటాయి. ఈ మందులు ఏవైతే ఉన్నాయో, ఏ మందుల కంపెనీలు ఏం ప్రోడక్ట్ ఉన్నాయి అవన్నీ రెగ్యులర్ గా ఏవైతే ఉంటాయో అవన్నీ వాడాల్సిందే. వర్షం వచ్చినా ఎండ వచ్చినా మామూలుగా ఉన్న ఆదివారం శనివారం సెలవులతో ఉండదు కాబట్టి ఇటువంటి కొన్ని ఉంటాయి. అంటే కొన్ని సెక్టార్లే ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట. ఫార్మా సెక్టార్లు అనుకోండి, ఎఫ్ఎంసీజీ సెక్టార్ అనుకోండి, కొన్ని ఆటో సెక్టార్ అనుకోండి, ఇవన్నీ కొన్ని సెక్టార్లు ఉంటాయి. అవి ఎవర్ గ్రీన్ అనమాట. 24/7 నడుస్తూనే ఉంటుంది. మనం తిన్నా తినకపోయినా, పడుకున్నా, మార్కెట్ పెరిగినా పెరగకపోయినా, ఇన్ఫ్లేషన్ తో పని లేదు, జీడిపితో పని లేదు,
అవి ఎవరికి అనమాట. ఇప్పుడు ల్యాబ్లు ఉంటాయి, టెక్నికల్ అదే మనం ఏదైనా ఉంటే శాంపిల్ తీసుకొని ల్యాబ్లు ఉంటాయి, ఫార్మా కంపెనీలు ఉంటాయి, ఫుడ్ కి సంబంధించినవి ఉంటాయి. అవన్నీ ఎప్పుడు కూడా జరిగేది. వాళ్ళ లాభం వాళ్ళు చూసుకొని వాళ్ళు పనిచేస్తూ పోతారు అంతే తప్ప మార్కెట్ లో షేర్ తగ్గిందని వాళ్ళు ఏదో చేయటం, మార్కెట్ లో షేర్ పెరిగిందని చెప్పేసి వాళ్ళు ఏదో చేయటం, లేకపోతే సేల్స్ లేదు, సేల్స్ అమ్మకాలు లేవు అనేది ఉండనే ఉండదు. కంటిన్యూగా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు, అవి జరుగుతూనే ఉంటాయి. సీజన్ అన్ సీజన్ ఉంటుంది. కొంచెం ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో ఫార్మా కంపెనీలు విపరీతంగా ఉంటుంది. ఎందుకుంటది అంటే ఈ ల్యాబ్లు కానీ ఫార్మా కంపెనీలు కానీ ఎందుకోసం అంటే ఎప్పుడైతే వర్షాలు పడతాయో, మాన్సూన్స్ వచ్చి వర్షాలు పడతాయి, పెద్దవాళ్ళు అంటే ఏజ్డ్ పర్సన్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఎక్కువగా సీజన్ చేంజ్ అయ్యేటప్పటికి జలుబులు, పడిశాలు, జ్వరాలు కామన్ ఎక్కువ వస్తుంటాయి. ఆటోమేటిక్ గా హెల్త్ పాడైపోతుంది. అప్పుడు ఏమైతుంది, హాస్పిటల్స్ కన్నా వెళ్ళాలి, లేకపోతే మెడికల్ షాప్ కింద వెళ్ళాలి. రెగ్యులర్ గా వాడే మందులు ఏవైతే వాళ్ళు అంటే అంటే ల్యాబ్లు అవన్నీ టెస్టులు చేయించుకోవాలి. అందుకనే వాటన్నిటికీ ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఓకే, లాస్ట్ గా రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందండి? వాళ్ళ క్లోజింగ్ ఎలా ఉండబోతుంది ఫైనల్ గా చెప్పండి సత్యం. ఓకే, రేపైతే గురువారం BSE సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. ఒకవేళ ఇవాళ కనుక పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రేపు కూడా ఇది కంటిన్యూ అయిద్దా, లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఆల్రెడీ ఇప్పుడు 500 నుంచి మనం మాట్లాడే ముందు 500 పాయింట్ల పైన ఉండేది, ఇప్పుడు 387కి వచ్చింది. అంటే ఒక 130, 140 పాయింట్లు అప్పుడే 2.5 అయింది. ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిపోతుంది. రేపు మళ్ళీ గురువారం కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు. ఎందుకంటే వరల్డ్ మార్కెట్లు పడ్డప్పుడు మంది పెరగకూడదు. వరల్డ్ మార్కెట్ పెరిగినప్పుడు మంది పడ్డది అంటే కొనుక్కోమని అర్థం. వరల్డ్ మార్కెట్లు పడ్డప్పుడు మంది పెరిగింది అంటే అమ్ముకోమని అర్థం, సింపుల్ గా. అయితే రేపు మాత్రం BSE సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు కనుక రేపు పెరుగుతున్నా మనం పాజిటివ్ లోనే ఉండొచ్చు, లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. మార్కెట్ గురించి మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి.